అనగనగా అనకుండా కథ చెప్పలేము, వినగ వినగా మన సరదా కథలు వదిలి ఉండలేము. వీళ్ల ఫ్రెండ్షిప్ ముందు ఆ టైటానిక్ షిప్ కూడా సరిపోదు. పుట్టినప్పటినుండి ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే బడి, ఒకటే లవర్ కూడా. అవును, కలిసి చదువుకోమంటే చదివేవారు కాదుగాని కలిసి అమ్మాయిలకు మాత్రం లైన్ వేసేవారు. చివరికి 10th పాస్ అయి ఎలాగోలా చదువు గోల నుండి బయటపడి జాబ్ కోసం సిటీకొస్తారు. రేయ్, నేను ఏ కంపెనీకెళ్ళినా రాత్రిపూట మెలకువగా ఉంటానని వాచ్మెన్ జాబ్ ఇస్తున్నారురా. ఆ మాత్రం దానికి ఇంత చదువుకుని దేనికి? నేనైతే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్లానా, వాడిచ్చిన ఫామ్లో సెక్స్ అని రాసి ఉంది. నేను దాని కింద లేదు, ఓన్లీ టిఫిన్ వరకు మాత్రమే అయింది అని రాశాను. వాడు గుడ్ జాబ్ అని జాబ్ ఇవ్వకుండా పంపించేశాడ్రా. ఊరిలో జాబ్ కొట్టే తిరిగి వస్తామని తొడగొట్టి మరీ వచ్చాం. ఇక్కడ చూస్తే తెలుగు మీడియం వాళ్ళని తెలుగు టీచర్గా కూడా తీసుకోవట్లేదు.